వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా ఎక్మో విధానంతో ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం. యశోద హాస్పిటల్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ వెల్లడి. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఊపిరితిత్తులు దెబ్బతిన్న రోగులకు ఎక్మో సంజీవనిలా పనిచేస్తుందని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ డాక్టర్ తపస్వి కృష్ణ తెలిపారు. చివరి దశ ఇంటర్స్టిషియల్ లాంగ్ డిసీజ్ బాధితులకు ఊపిరితిత్తుల మార్పిడికి ముందు ఈ సాంకేతికత ప్రాణాలను నిలిపి ఉంచుతుందని పేర్కొన్నారు. అత్యంత సంక్లిష్టమైన ఈ చికిత్సా విధానంతో రోగులు మళ్లీ సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం ఉందని ఆమె భరోసా ఇచ్చారు. సూర్యాపేటలో ఉన్న ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. నేను డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి సూర్యాపేటకి రావటం జరిగింది. యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మేమిప్పుడు ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేస్తున్నాం అన్నమాట. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. పోయిన వారం కూడా ఒక పేషెంట్కి ఇట్లాగే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి రేపు వారు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు. అంటే 10 రోజుల్లో ఊపిరితిత్తుల మార్పిడి జరిగిన తర్వాత డిశ్చార్జ్కి కూడా పేషెంట్ రెడీ అయ్యేంత వరకు మన దగ్గర మంచి ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అనేవి చాలా బాగా చేస్తున్నారు. పేషెంట్ ఏ ఇబ్బంది లేకుండా డిశ్చార్జ్ 10 రోజుల్లో అయిపోతున్నారంటే మెడిసిన్ ఎంత అడ్వాన్స్డ్ అయి ఉంది అనేది మీరు ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎవరికి అవసరం పడుతోంది? ఊపిరితిత్తులు బాగా చెడిపోయి గట్టిపడి, ఇప్పుడు మామూలుగా ఊపిరితిత్తులు స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట. అవి కరోనా వైరస్ వల్ల కానీ, లేదంటే స్మోక్ ఎక్స్పోజర్, లేక ఆక్యుపేషనల్ లంగ్ డిసీజ్ అంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్స్పోజర్స్ వల్ల కూడా ఊపిరితిత్తులు పీచులాగా గట్టిగా అయిపోతాయి. ఒక్కొక్కసారి పీచులాగా గట్టిగా అయినప్పుడు ఆక్సిజన్ సరఫరా అనేది చాలా వరకు తగ్గిపోయి వారు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునే ఉండవలసి వస్తుంది. ఇలాంటి వారికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. వారి తర్వాత ఆక్సిజన్ లేకుండానే వారి పనులు చేసుకోగలుగుతారనమాట. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము మేము ఇవాళ సూర్యాపేటకు రావటం జరిగింది. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషనే కాకుండా నిమోనియా, అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫెక్షన్ అన్నా, లేదా స్వైన్ ఫ్లూ, లేదా కోవిడ్ ఇటువంటివి అయినప్పుడు ఎక్మో అనేది కూడా పెడతాము. ఒక్కొక్కసారి వెంటిలేటర్ పెట్టినా సరే మీకు డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ లాభం లేదు, హయ్యర్ సెంటర్కి తీసుకువెళ్ళండి అని. అప్పుడు ఎక్మో అనేది పెట్టి, మెకానికల్ వెంటిలేటర్ పని చేయకపోతే కూడా ఎక్మో అనేది పెట్టి వారికి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటం జరుగుతుంది. సో ఊపిరితిత్తులు ఎవరికైతే బాగా ఎక్కువగా చెడిపోయి ఆక్సిజన్ అనేది అందకపోతే మనం డయాలసిస్ ఏదైతే కిడ్నీకి చేస్తామో, అంటే యూరిన్ అవుట్పుట్ లేనప్పుడు కిడ్నీకి డయాలసిస్ చేస్తాం, అట్లాగే ఆక్సిజన్ అందకపోతే ఎక్మో అనేది పెట్టి మనము పేషెంట్ని బతికిచ్చి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసము ఎప్పుడైతే డోనర్ ఆర్గన్ దొరుకుతుందో అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం జరుగుతుంది. సో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు గట్టిపడిపోవటం, ఇదే కాకుండా సిఓపిడి, స్మోకింగ్ బాగా ఎక్కువగా చేసినట్టయితే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. వీరిలో కూడా ఆక్సిజన్ డిపెండెన్సీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా తరచుగా ఆయాసం ఎక్కువ రావటము, కాళ్ళ వాపులు బాగా ఎక్కువగా ఉంటే వీరిలో పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే ఊపిరితిత్తులకి గుండెకి మధ్యలో ఉన్న రక్తనాళాల్లో ప్రెషర్ బాగా ఎక్కువ అయిపోయి వారికి పల్మనరీ హైపర్ టెన్షన్ అంటామన్నమాట. సో పల్మనరీ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. వారు ఆక్సిజన్ లేకుండా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకుని అట్లీస్ట్ 12 to 15 years ఆఫ్ లైఫ్ ఎక్కువగా పొందే ఛాన్సెస్ ఉంటాయి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నట్టయితే. సో అడ్వాన్స్డ్ లంగ్ డిసీజ్ లేదా ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్, ఎప్పుడైతే ఊపిరితిత్తులు కంప్లీట్గా పాడైపోయినాయి, ట్యూబర్క్లోసిస్ వచ్చి గట్టిపడింది, ఇప్పుడు మన దేశంలో చాలా కామన్గా 2-3 సార్లు టీబీ వచ్చిన వారు కూడా ఉంటారు. వారిలో ఊపిరితిత్తులు గట్టిపడిపోయి ఫైబ్రోసిస్ అయిపోయి ఉన్న వారికి కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి బతికించడం జరుగుతుంది. ధన్యవాదాలు. పొడి దగ్గు రావటం, మెయిన్లీ స్ఫూటం రాకుండా, కాళ్ళ వాపులు రావటము, ఇవన్నీ జరిగినట్టయితే ఒకసారి డాక్టర్కి చూపించుకుని సిటీ స్కాన్ చేస్తే లంగ్ ఫైబ్రోసిస్ అనేది ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. దాని ప్రకారం నెక్స్ట్ మీకు ఏం ట్రీట్మెంట్ చేయాలి, మెడికల్ మేనేజ్మెంటా లేదా ఊపిరితిత్తులు మార్పిడి చేయాలా అనేది మనం డిసైడ్ చేసి పేషెంట్ని నెక్స్ట్ గైడ్ చేయటం జరుగుతుంది. వాళ్ళకి కరోనా వచ్చిన వాళ్ళకి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే సిమెంట్ ఎక్స్పోజర్ ఉన్నా సరే, లేదంటే కీళ్ళ నొప్పులు ఉన్న వారికి కూడా ఊపిరితిత్తులు గట్టిపట్టడం జరుగుతుంది. చాలా ఎక్కువగా తెలియంది ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ఇట్లాంటి ఇమ్యూనలాజికల్ డిసీజెస్ అంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్న వారికి కూడా ఊపిరితిత్తులు గట్టిపడుతూ ఉంటాయి. అటువంటప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసి వాళ్ళని బతికించడం జరుగుతుంది.
ఎంత ఖర్చు వస్తుంది మేడం ఈ వైద్యం? చేసుకోవాలి. చేసుకుంటే మనకి జీవనదానం నుంచి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. బ్రెయిన్ డెత్ అని అయిపోయిన తర్వాత డిక్లేర్ చేస్తారనమాట ఏ హాస్పిటల్ అయినా సరే. ఇప్పుడు మనకి కెడావరిక్ డొనేషన్